వెల్కమ్ టు A6 టీవీ. సులేమాన్ ఫారం తన కోటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని సర్పంచ్ అభ్యర్థి షేక్ ఆఫ్రిన్ బేగం ఖాదర్ అన్నారు. గతంలో సర్పంచ్ గా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించామని, మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ప్రచారం నిర్వహించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. ఉంగరం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A6 టీవీ. పనులు చేయడం కోసం వాన్సడ కాన్స్టిట్యూన్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని ఇంకా మళ్ళీ అభివృద్ధి చేస్తానని, మళ్ళీ ఏమైనా పెండింగ్ పనులున్నా కూడా అభివృద్ధి చేసి చూపిస్తానని, ఇంతకుముందు కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో చాలా అభివృద్ధి చేసుకున్నాం. కుల మతాలుగా అతీతంగా అన్ని కులాలకు సమానంగా చూసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. రెండోసారి సర్పంచ్గా బరిలో దిగారు సార్. మీ సతీమణి గారితో దిగారు. ఏ విధంగా అంటే ప్రజల్లో ఏ విధంగా గెలుపు అవకాశాలు ఉన్నాయంటారా? 100% అయితే గెలుపు మాదే ఉన్నది. ప్రజలు అభివృద్ధి చూసి చేస్తారు. మళ్ళా ఇంతకుముందు మనం కార్యక్రమాలు చేసిన దాన్ని బట్టి కూడా ఓట్లు వేయడం జరుగుతుంది. ప్రజలే మనకు మళ్ళీ మీరే కావాలని నిలబెట్టి గెలిపిస్తారని కోరుతున్నాను. రెండోసారి అంటే ఫస్ట్ సారి మీరు బరిలో దిగారు, గెలిచారు. రెండోసారి ఏ ఎజెండాతో పోతున్నారు? ఇంకా ఏం మిగిలి ఉన్నాయి అంటున్నారు. అంటే ప్రజలకు ఏం చూపుతున్నారు రెండోసారి ఈ ప్రచారంలో? ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే మేము డ్రైన్స్ వేయలే, కానీ ప్రతి గల్లీకి ప్రతి వాడవాడకి సులేమాన్ నగర్లో మొత్తం డ్రైన్స్ మన పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఎక్కడ పెండింగ్ ఉన్నా అక్కడ తాడాలు కానీ, ఆబాదిలో కానీ, పాత ఊరు కానీ, కొత్త ఊరు కానీ మొత్తం కంప్లీట్ చేస్తాం. సో ప్రధానంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇష్యూలో కానీ, అదో ఇంద్రమ్మ ఇష్యూలో కానీ ప్రధాన ఆరోపణలు, విమర్శలు, ప్రెస్ మీట్లు, కొన్ని ఇవి ఆందోళన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంటే స్టేట్ వరకు కూడా వెళ్ళినాయి, అధికారుల వరకు. ఇది ఏంది అసలు? దీని మీద ఏంది అసలు? ప్రజలకు మీ మెసేజ్ ఏమి ఇవ్వదలుచుకున్నారు ఈ విషయం మీద? గ్రామంలో అవి 14 డబుల్ బెడ్రూమ్ది అయితే ఖాళీ బద్నాం చేస్తున్నాం. రాకు కొత్తలకు వాళ్ళు కట్టుకోకుండా వాళ్ళకు స్థలం లేకపోతే ఇబ్బంది ఉన్న వలన వేరేలకు ఛాన్స్ చేయడం జరిగింది. MRO సార్ లిస్టు ప్రకారం ఇల్లు కట్టుకోవడం జరిగింది. అందరూ ఎంక్వైరీ చేసిండ్రు. హైదరాబాద్ నుంచి కూడా ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. నిజామాబాద్ నుంచి కూడా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది.